హలో గైస్, అందరికి వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్ వరల్డ్. సో మన డేటా స్ట్రక్చర్స్ సిరీస్లో ఇది 4th వీడియో అనమాట. డేటా స్ట్రక్చర్స్లో ఏవిఎల్ ట్రీ. ఓకే, ఈరోజు మనం ఏవిఎల్ ట్రీ ఎక్స్ప్లెనేషన్ అయితే విందాం విత్ థియరీ ప్లస్ 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తాను. ఇన్సర్షన్, డెలీషన్ అండ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, అండ్ మీకు సింపుల్ ట్రిక్ కూడా చెప్తాను బ్యాలెన్సింగ్ ఎలా చేయాలనేది. ఐదర్ రొటేషన్స్తో చేయొచ్చు, లేదా నేను చెప్పే ట్రిక్ వాడు కూడా చేయొచ్చు. ఆ ట్రిక్ అంటే తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు చూడండి. ఏవిఎల్ ట్రీ, అసలు ఏవిఎల్ ట్రీ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ ద బ్యాలెన్స్డ్ బైనరీ సర్చ్ ట్రీ. అంటే ఏవిఎల్ ట్రీ అంటే ఇది కూడా బైనరీ ట్రీ, కాకపోతే బైనరీ సర్చ్ ట్రీలో మనం బ్యాలెన్సింగ్ చేయం. అంటే ట్రీ అలా వస్తే అలానే వదిలేస్తాం. కానీ ఏవిఎల్ ట్రీలో బైనరీ సర్చ్ ట్రీని బ్యాలెన్సింగ్ చేస్తాం. ఓకేనా? అది ఎలా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ పాయింట్కి, ఫర్ ఎగ్జాంపుల్ బిఎస్టీలో ఏ బి సి ఇలా, ఇది ఒక బిఎస్టీ అనుకోండి, బైనరీ సర్చ్ ట్రీ అనుకోండి. ఇప్పుడు దీన్నే ఇలా కన్వర్ట్ చేసి రాస్తే, అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. దీనికి మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్స్ కూడా చెక్ చేస్తాం ఎవ్రీ నోడ్కి. దానికి ఒక ఫార్ములా ఉంటుంది. కానీ ఓవరాల్గా ఏవిఎల్ ట్రీ బిఎస్టీ నుంచి ఎలా చేంజ్ అవుతుంది అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. సో మనం ఇందులో ఇలా ఉంటుంది అనమాట. బిఎస్టీ నుంచి ఇది ఏవిఎల్ ట్రీ. ఓకేనా? ఇలా ఉంటుంది. సో ఏవిఎల్ ట్రీ అంటే ఇట్ ఈస్ ఏ బ్యాలెన్స్డ్ బైనరీ సర్చ్ ట్రీ. ఓకేనా? సో బైనరీ సర్చ్ ట్రీని బ్యాలెన్స్ చేస్తే అదే మనకు ఏవిఎల్ ట్రీ. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇన్ ఎవ్రీ ఏవిఎల్ ట్రీ, ఇన్ ఏవిఎల్ ట్రీ ఎవ్రీ నోడ్ హ్యాస్ ద డిఫరెన్స్ ఇన్ హైట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇన్ హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ రైట్ సబ్ ట్రీ. అంటే మనకి ఏవిఎల్ ట్రీలో ఎవ్రీ నోడ్కి ఒక బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక నోడ్ ఏ బి సి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్యాలెన్స్ ఏవిఎల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక బ్యాలెన్స్డ్ ఏవిఎల్ ట్రీ తీసుకోండి. దీనికి నోడ్, ఇదొక నోడ్ అండ్ ఇదొక నోడ్, ఇదొక నోడ్. ఇలా ఎవ్రీ ఇండివిజువల్ నోడ్కి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఉంటుంది. ఓకే, దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బి నోడ్కి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ చెక్ చేయాలనుకో, ఎలా చెక్ చేయాలంటే హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. ఇది బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్, లైక్ ఫార్ములాలో అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పే నోట్స్ అంతా మీరు ఒక బుక్లో నోట్ చేసుకోండి. ఓకేనా? ఇవన్నీ ఇంపార్టెంట్ పాయింట్స్, అందుకే నేను క్లియర్గా రాసి చెప్తున్నా. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా థియరీ ఏం డిస్కస్ చేయలేదు. ఈ వీడియోలో ఎందుకు డిస్కస్ చేస్తానంటే, ఒకవేళ ఇలాంటి క్వశ్చన్స్ మన సెమిస్టర్ ఎగ్జామ్స్లో థియరీగా కూడా అడుగుతుంటాడు కొన్నిసార్లు. అంటే డైరెక్ట్గా నెంబర్స్ ఆర్
ఆల్ఫాబెట్సే కాకుండా కొన్నిసార్లు ఏవిఎల్ ట్రీ ఇన్సర్షన్ ఆర్ డెలీషన్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. సో అప్పుడు మీకు ఈ పాయింట్స్, ఇక్కడ చెప్పే పాయింట్స్ అన్ని యూస్ఫుల్ అవుతాయి. అందుకని నేను ఈ వీడియోలో థియరీ కూడా డిస్కస్ చేస్తున్నా. ఓకేనా? సో ఇవన్నీ నోట్ చేసుకోండి. సో ఇది మనకి బ్యాలెన్సింగ్ ఫార్ములాలో అనుకోవచ్చు. ఏవిఎల్ ట్రీకి ఏంటో తెలుసు కదా, హైట్ ఆఫ్ లెఫ్ట్ సబ్ ట్రీ మైనస్ హైట్ ఆఫ్ రైట్ సబ్ ట్రీ. ఓకేనా? సో సెకండ్ పాయింట్ కూడా అయింది. ఇప్పుడు రొటేషన్స్. సో మనకి ఏవిఎల్ ట్రీలో కొన్ని రొటేషన్స్ ఉంటాయి, ఒక 4 రొటేషన్స్ ఉంటాయి. అవేంటి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ రొటేషన్ వచ్చి లెఫ్ట్ రొటేషన్. లెఫ్ట్ రొటేషన్ అంటే లెఫ్ట్ సైడ్కి మనం టిల్ట్ చేస్తాం ట్రీ అనేది. ఓకేనా? నెక్స్ట్ రైట్ రొటేషన్. రైట్ రొటేషన్ అంటే ఇట్లా రైట్ సైడ్కి ట్రీని టిల్ట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వచ్చి లెఫ్ట్ రైట్ రొటేషన్. లెఫ్ట్ రైట్ రొటేషన్ అంటే ఫస్ట్ లెఫ్ట్ రొటేషన్ చేసి దాని తర్వాత రైట్ రొటేషన్ చేస్తాం. ఓకేనా? అంటే ఫస్ట్ లెఫ్ట్ రొటేషన్ చేసి దాని తర్వాత రైట్ రొటేషన్ చేస్తాం. లెఫ్ట్ రొటేషన్ అంటే ఏంటి? ప్యూర్లీ సింగిల్ రొటేషన్, అంటే మొత్తం లెఫ్ట్ రొటేట్ చేస్తాం. రైట్ రొటేషన్ అంటే ఏంటి? ఇట్ సైడ్. ఓకేనా? ఇప్పుడు రైట్ లెఫ్ట్ రొటేషన్ అంటే ఫస్ట్ రైట్ సైడ్ రొటేట్ చేసి దాని తర్వాత లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాం. ఓకేనా? సో ఈ రొటేషన్స్ ఇవన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి నోట్లో. నేను సైడ్కి వెళ్తాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రొటేషన్స్ మీద మీకు ఒక్కొక్క ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుద్ది. నాకు ఈ ట్రీ అంతా రైట్లో ఉంది. ఓకేనా? అంటే నాకు లెఫ్ట్ సైడ్ ఏం లేదు. ఓకేనా? ఈ పార్ట్ ఏం లేదు. నాకు ఈ రూట్ నోట్ దగ్గర నుంచి ఈ సబ్ నోట్స్ కానీ పేరెంట్ నోట్స్, లీఫ్ నోట్స్ అన్నీ నాకు రైట్ సైడ్ ఉన్నాయి. అంటే రైట్ ఇలా ఒక ట్రీ అంతా రైట్ సైడ్లో ఉంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మొత్తం రైట్ సైడే ఉందిగా. సో దీన్ని మనం రొటేట్ చేయాలి. ఎలా? అప్పుడు మనం లెఫ్ట్ రొటేషన్ యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా ఒక ట్రీ మొత్తం ఇలా ఈ సబ్ ట్రీ మొత్తం రైట్ సైడ్లో ఉంటే అప్పుడు మటుకే మనం లెఫ్ట్ రొటేషన్ యూజ్ చేస్తాం. అది ఎలా అంటే, ఇలా ఉన్న ట్రీని, ఇదంతా రైట్ సైడ్ ఉంది కదా, దీన్ని ఇలా రొటేట్ చేస్తాం. అంటే దీన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాం. అప్పుడు ఇలా అవుతుంది 8, 7 and 9. So before rotation and after rotation. Before left rotation, after left rotation. అర్థమైంది కదా? ఇలా ఒక మొత్తం రైట్ సైడ్లో ఉన్న ఒక ట్రీని మనం ఇలా తిప్పుతాం. అంటే ఎప్పుడు కూడా మనం రొటేషన్స్, మీరు ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రొటేషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే మిడ్, అంటే మిడిల్లో ఏదైతే నోడ్ ఉంటుందో ఆ నోడ్ నుంచి మనం ఎప్పుడు కూడా రొటేషన్స్ అనేవి పర్ఫామ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే నోడ్ 2 నోడ్స్ అయితే ఉన్నాయో మిడ్లో ఏముంది? 8 ఉంది. ఓకేనా? ఈ మిడ్ నోడ్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ రొటేషన్ చేస్తాం. ఎలా అంటే ఇలా ఉంది కదా, దీన్ని ఇలా తిప్పుతాం. అంటే ఇక్కడ 9, ఇది ఇలానే ఉంటుంది. కానీ ఈ మిడ్ 8 నోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి ఇదంతా రైట్లో ఉంది కాబట్టి లెఫ్ట్కి తిప్పుతాం. అంటే ఇలా తిప్పుతాం అనమాట. సో మనకి ఫైనల్లీ ఇది ఇలా వస్తుంది. సో ఇది లెఫ్ట్ రొటేషన్. ఓకేనా? ఇప్పుడు రైట్ రొటేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. సో చూస్తున్నారు కదా, ఇది రైట్ రొటేషన్. రైట్ రొటేషన్ ఒక ఎగ్జాంపుల్. ఇది ఎప్పుడు పర్ఫామ్ చేస్తాం? ట్రీ అంతా లెఫ్ట్ సైడ్లో ఉన్నప్పుడు. ఇది ఎలా పర్ఫామ్ చేస్తామంటే, ఇందాక లెఫ్ట్ రొటేషన్లో ఎలా అయితే పర్ఫామ్ చేస్తామో ఇది కూడా అలానే చేస్తాం, కానీ ఇది రైట్లో చేస్తాం. అంటే ఈ మిడ్ ఇదంతా లెఫ్ట్లో ఉంది కాబట్టి ఈ మిడ్ ఎలిమెంట్, నేనేం చెప్పాను, రొటేషన్ ఎప్పుడు కూడా మిడ్ ఎలిమెంట్ నుంచి చేయాలి. ఈ మిడ్ 9 ఏదైతే ఉందో ఇక్కడ నుంచి పర్ఫామ్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ 9 ఉంది కదా, ఇక్కడ రైట్ రొటేషన్ చేయాలి. ఎలా చేయాలి? ఇక్కడ
ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఇలా తిప్పాలి. అంటే ఈ మిడ్ నోడ్ నుంచి రైట్ రొటేషన్ అంటే రైట్ సైడ్కి పర్ఫామ్ చేయాలి. ఓకేనా? అప్పుడు ఇలా అవుతుంది. అంటే 9 అనేది పైకి వస్తుంది, ఇక్కడ 8 వస్తుంది, అండ్ ఇక్కడ 10, అండ్ ఇక్కడ ఏముంది 10 ఉంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం బిఎస్టీ రూల్స్ని ఎక్కడ అపోజ్ చేయట్లేదు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంటి, ఇది బిఎస్టీ 10 అనేది రూట్ నోడ్, 9 అనేది లెస్సర్, సో 8 అనేది దానికన్నా లెస్సర్, సో ఇది బిఎస్టీ. ఓకేనా? ఆఫ్టర్ రొటేషన్ రొటేట్ చేసిన తర్వాత కూడా ఇది బిఎస్టీ. ఎలా అంటే 9 అనేది రూట్ నోడ్, 8 అనేది ఏంటి, లెస్సర్ దాన్ 9, 10 అనేది ఏంటి, గ్రేటర్ దాన్ 9. సో ఇది బిఎస్టీ, అంటే రొటేట్ చేసిన ముందు బిఎస్టీ, రొటేట్ చేసిన తర్వాత బిఎస్టీ. సో ఏవిఎల్ అంటే బ్యాలెన్సింగ్ ఆఫ్ బైనరీ సర్చ్ ట్రీ అన్నాం. ఇందుకే బైనరీ సర్చ్ ట్రీనే రొటేషన్స్ ద్వారా బ్యాలెన్స్ చేస్తాం. ఓకేనా? ఇవి ఎగ్జాంపుల్స్, నేను ఇంకా కోర్ ఏవిఎల్లోకి వెళ్ళలేదు, ఇవి జస్ట్ రొటేషన్స్ మటుకే నోట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం లెఫ్ట్ రైట్ రొటేషన్ మీద ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఒక బిఎస్టీ ట్రీ, ఇదేంటి 20 ఇలా ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ రైట్ ఉంది. ఓకేనా? దీన్ని ఎలా రొటేట్ చేయాలంటే, ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉందో 15, 18, నేనేం చెప్పాను, ఎప్పుడు మిడ్ వాల్యూ నుంచి రొటేషన్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? మిడ్ వాల్యూ ఏంటి 15. ఫస్ట్ మనం ఏ రొటేషన్ చేయాలి, లెఫ్ట్ రొటేషన్ అంటే ఇక్కడ రైట్లో ఉంది, 15కి 18 అనేది రైట్లో ఉంది, సో లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాం. అంటే ఇక్కడ 2 నోడ్లు ఉన్నాయి కదా, వీటిల్ని ఇలాగా, అంటే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఇది రైట్లో ఉందిగా, దీన్ని లెఫ్ట్ సైడ్ రొటేట్ చేస్తాం. ఓకేనా? అంటే ఇలా ఉండేదాన్ని ఇలా చేస్తాం, అప్పుడు ఇలా లెఫ్ట్ సైడ్ డయాగ్నల్గా అయిపోతుంది ట్రీ అంతా. ఎందుకని, ఫస్ట్ మనకి లెఫ్ట్ రైట్ రొటేషన్లో లెఫ్ట్ రొటేషన్ ఉంది కాబట్టి. చూపిస్తా చూడండి, 20, 18, 10. చూసారా? ఇలా ఉన్నదాన్ని ఇలా తిప్పాను కాబట్టి 18 మిడ్కి వచ్చింది, 15 అనేది లాస్ట్కి వెళ్ళింది. సో ఫస్ట్ లెఫ్ట్ రొటేషన్ అయిపోయింది, నెక్స్ట్ టైం రొటేషన్ రైట్ రొటేషన్. లెఫ్ట్ రొటేషన్ అయింది కాబట్టి నెక్స్ట్ టైం రొటేషన్ రైట్ రొటేషన్. అంటే నెక్స్ట్ ఇలా లెఫ్ట్ రొటేషన్ చేసాం కాబట్టి ఇలా రైట్ రొటేషన్ చేయాలి నెక్స్ట్. అంటే మళ్ళీ మిడ్ నుంచే ఏ రొటేషన్ చేస్తాం, ఈ మిడ్ నోడ్ దగ్గర నుంచే మనం రొటేషన్ చేస్తాం. అంటే ఇక్కడ 18 ఉంది కదా, ఇక్కడ 18, 20 ఉంది కదా, దీన్ని ఇటు సైడ్, అంటే ఇది ఇలా ఉంది కదా, దీన్ని రైట్ సైడ్కి తిప్పుతాం. ఓకేనా? అంటే ఇలా అవుతుంది, 18, సారీ 18 సెంటర్కి వస్తుంది, 15 ఇటు అండ్ 20 ఇటు. సో అర్థమైంది కదా, స్టార్టింగ్ ఇలా ఉన్నింది, దీని మీద మనం లెఫ్ట్ రైట్ రొటేషన్ చేసాం. ఎలా చేసాం, లెఫ్ట్ అంటే ఫస్ట్ మిడ్ వాల్యూ నుంచి లెఫ్ట్ సైడ్కి రొటేషన్ చేస్తే ఇలా వచ్చింది. లెఫ్ట్ రొటేషన్ అయిన తర్వాత నెక్స్ట్ రైట్ రొటేషన్ ఎలా చేసాం, ఇలా ఉన్నదాన్ని మళ్ళీ మిడ్ వాల్యూ దగ్గర నుంచి ఇలా రొటేట్ చేసాం. సో 18 రూట్ నోడ్ అయింది, 15 లెఫ్ట్ సైడ్ అండ్ 20 రైట్ సైడ్ వచ్చింది. సో దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఆన్ లెఫ్ట్ రైట్ రొటేషన్. నోట్ చేసుకోండి. లాస్ట్ రొటేషన్ రైట్ లెఫ్ట్ రొటేషన్, ఇది కూడా లెఫ్ట్ రైట్ రొటేషన్ లానే ఉంటుంది, కానీ ఆపోజిట్లో వర్క్ అవుతుంది. అంటే ఇందాక ఇలా ఉన్నింది కదా, ఇలా ఉంటే ఏం చేసాం, లెఫ్ట్ రైట్ రొటేషన్ పర్ఫామ్ చేసాం.
రైట్ లెఫ్ట్ రొటేషన్ అంటే ఇలా ఉంటుంది. ఇలా ఉంటే రైట్ లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేస్తాం. అంటే మీకు అర్థం కావడానికి ఇక్కడ నోట్స్ పెడుతున్నాను. సో అర్థమైంది కదా. ఈ ఫార్మాట్లో ఉంటే లెఫ్ట్ రైట్ రొటేషన్ చేస్తాం, ఈ ఫార్మాట్లో ఉంటే రైట్ లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేస్తాం. సో మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది రైట్ లెఫ్ట్ రొటేషన్ ఎగ్జాంపుల్. ఇక్కడ 18, 20, 19 అయితే ఉంది. సో దీని మీద మనం రైట్ లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తామంటే రైట్ రొటేషన్ చేస్తాం. ఎలా చేస్తాం? నేనేం చెప్పాను, మిడ్ నోడ్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి ఫస్ట్. సో ఈ మిడ్ నోడ్ దగ్గర నుంచి రైట్ సైడ్కి రొటేషన్ చేయాలి ఫస్ట్, ఎందుకంటే రైట్ కాబట్టి. దీన్ని ఇలా రొటేట్ చేయాలి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఇలా రొటేట్ చేయాలి. అప్పుడు ట్రీ అనేది డయాగ్నల్, టోటల్ రైట్ డయాగ్నల్ ట్రీగా మారుద్ది. అంటే చూపిస్తా చూడండి. 18, 19, 20. సో ఇలా రొటేట్ చేసామన్నమాట. రైట్ రొటేషన్ పర్ఫామ్ చేస్తే ఇలా అయింది. నెక్స్ట్ లెఫ్ట్ రొటేషన్ ఎలా చేయాలి? ఇక్కడ మళ్ళీ మిడ్ వాల్యూ నుంచి ఇలా రొటేట్ చేయాలి. అంటే మిడ్ వాల్యూ నుంచి లెఫ్ట్ సైడ్కి రొటేట్ చేయాలి. అంటే ఇక్కడ ఈ మిడ్ వాల్యూ ఉంది కదా, దీన్ని ఇలా రొటేషన్ చేయాలి. అప్పుడు ఇలా ఒక స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ రైట్ రొటేషన్ చేసాం, ఇప్పుడు లెఫ్ట్ రొటేషన్ అంటే ఇలాగా. ఇప్పుడు ఏమొస్తుందంటే 19, 18, 20. సో చూస్తున్నారు కదా, మన ఫైనల్ ఏవిఎల్ ట్రీ అని చెప్పచ్చు. అంటే రైట్ లెఫ్ట్ రొటేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత. సో ఇది నోట్స్, ఒకసారి నోట్ చేసుకోండి. సో ఇది గైస్ ఏవిఎల్ ట్రీ మీద బేసిక్స్ అయితే ఇప్పుడు మీకు రొటేషన్స్ అండ్ థియరీ పార్ట్ కూడా చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జాంపుల్స్తో వచ్చి ఇన్సర్షన్ డెలీషన్ ఎలా చేస్తారో అండ్ బోనస్గా ఒక ట్రిక్ కూడా చెప్తాను. అంటే యాక్చువల్గా మనం ఏవిఎల్ ట్రీ బ్యాలెన్సింగ్ ఈ రొటేషన్స్ వాడి చేస్తాము. ఇవి కాకుండా నేను మీకు ఎక్స్ట్రా ఒక ట్రిక్ అయితే చెప్తాను. దాని నుంచి మీరు ఈజీగా ఎగ్జామ్లో అనేది ఏవిఎల్ ట్రీని బ్యాలెన్స్ చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ స్టూడెంట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుద్ది ఖచ్చితంగా ఈ వీడియో. అండ్ గైస్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేసి అయితే నేను ఈ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. మీకు తొందరగా వీడియోస్ కావాలి అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ ఫ్రీయే కదా. సో నేను ఇంత హార్డ్ వర్క్ చేసి చెప్తున్నప్పుడు మీరు ఖచ్చితంగా వీడియో నచ్చితే మటుకే చేసుకోండి, నచ్చకపోతే అవసరం లేదు. అండ్ నా హార్డ్ వర్క్ ఒక వాల్యూ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్.